ఈ యొక్క మైన్స్ సంబంధించినటువంటి మినరల్స్ మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఎందుకంటే 90% రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. 90% ప్రీమియం ఆక్షన్ ద్వారా వచ్చేటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో 100% స్టేట్ గవర్నమెంట్స్కి పోతుంది. రాయల్టీ ఏదైతే వస్తుందో 100% రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ 100% రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. అదేవిధంగా అనేక రకాల స్టేట్ గవర్నమెంట్స్, ఎడ్యుకేషన్ సెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ సెస్ కావచ్చు, రూరల్ రోడ్స్కు సంబంధించిన డెవలప్మెంట్ సెస్ కావచ్చు, అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ 100%. ఒక జిఎస్టీ మాత్రమే కేంద్రానికి 50%, ఫైనల్ ప్రొడక్ట్ మీద అది కూడా రాష్ట్రాలకు 50%. అదొక్కటే మాత్రమే జిఎస్టీలో 50% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. మేము ఏవైతే ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అవన్నీ ప్రోత్సాహకాలే. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్యాక్సీల మీద మేము తీసుకోం, ఒక జిఎస్టీ తప్ప. ఎందుకంటే రాష్ట్రాలు కూడా తమ కాళ్ళ మీద నిలబడాలనే దృక్పథంతో ప్రయత్నం చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఏం చేస్తున్నాం అంటే, ఏ జిల్లాలో అయితే ఎంత మినరల్స్ వస్తున్నాయో అక్కడ ఒక 2% మేము డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో పెట్టి, ఏ గ్రామాలైతే ఎఫెక్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే పొల్యూషన్ వస్తుందో, ఎక్కడైతే రోడ్లు పాడవుతున్నాయో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుందో, ఎక్కడైతే ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయో అక్కడనే ఖర్చు పెట్టాలి. ఆ మైన్కి 25 కిలోమీటర్ల పరిధిలని ఒక కొత్త చట్టం చేసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పెట్టి ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలు ఈ ఫండ్ ద్వారా ఆయా జిల్లాలు తీసుకుంటున్నాయి. ఆటోమేటిక్ స్టేట్ గవర్నమెంట్, అది కూడా మేము ఇయ్యం, స్టేట్ గవర్నమెంట్ ద్వారా వసూలయ్యేటువంటి పన్నులో ఆటోమేటిక్ 2% జిల్లా కలెక్టర్ పంపాలి. జిల్లా కలెక్టర్ ఈజ్ ఏ చైర్మన్ అన్ని జిల్లాలకు. ఇటీవలనే జిల్లా కలెక్టర్లు అందరినీ ఢిల్లీకి పిలిచి కాన్ఫరెన్స్ చేశాను, డిస్ట్రిక్ట్ మినరల్ కాన్ఫరెన్స్ సంబంధించి వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా దురదృష్టం ఏంటంటే, గతంలో ఆ యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. మన దగ్గర కూడా అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడను, రాజకీయాలు వస్తాయి కాబట్టి మాట్లాడదలుచుకోలేదు. ఉత్తరప్రదేశ్, మన ఒరిస్సాలో ఒక రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో 5,000 కోట్లు ఉంటుంది. 5,000 కోట్లు. కొన్ని రాష్ట్రాల్లో 3,000 కోట్లు, కొన్ని రాష్ట్రాల్లో జిల్లాలకు, ఒక జిల్లాకు అంటున్నాను, కొన్ని జిల్లాలకు 1,000 కోట్లు. మన దగ్గర 400 కోట్లు సింగరేన్ ఏరియాలో. మిగతా దగ్గర కరీంనగర్, గ్రైనేట్, ఇతరత్ర చిట్టు తక్కువ ఉంటుంది. సింగరేన్ ఏరియాలో, కోల్ మైన్ ద్వారా ఉన్నటువంటి ఏరియాలో 300 కోట్లు, 350 కోట్లు. కలెక్టర్లు మీటింగ్ పెడితే ఏమి చేస్తున్నాం అంటే, డబ్బులు ఉంటాయి కదా సార్ అండి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాలు కొను, అవి తర్వాత ఎప్పుడైనా మిగతా విషయాలు, సెన్సిటివ్ విషయాలు తర్వాత మాట్లాడతాను. కాబట్టి ఈరోజు ఇది ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దీంతో ముగిస్తున్నాను. అందరికీ నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. వన్ బై వన్. కుకింగ్ కోల్కి సంబంధించి మేడం ఒక ప్రశ్న అడిగింది. స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హై క్వాలిటీ కోల్, కుకింగ్ కోల్ అంటారు, అది ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎందుకు అదే పని, ఆ బాయిలర్స్ ఏదైతే నిర్మాణం చేశారో అది చేంజ్ చేయాలన్నప్పుడు మరి మన కోల్లో కొంత చాలా రకాలుగా డస్ట్ ఇతరత్ర ఉంటుంది. నాసి రకమైనటువంటి కోల్, క్వాలిటీ తక్కువగా ఉంటుంది ఇండియాలో. మనం ఏం చేయలేం దాన్ని, అంటే భూమిలో భగవంతుడు ఇచ్చింది, మనం ఏం చేయాలి. దాన్ని ఏం చేస్తామంటే తీసి ఈరోజు కోల్ వాషరీస్ ద్వారా వాష్ చేయడం, మరి కోల్ వాషరీస్ ద్వారా వాష్ చేయడం వంటివి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క BCCL భారత్ కోల్ ఏదైతే జార్ఖండ్లో వస్తుందో అక్కడ కొద్దిగా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఆ కోల్ను మేము మరి స్టీల్కు ఉత్పత్తులకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కుకింగ్ కోల్ మిషన్ కూడా ఒకటి సపరేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్స్ను, ఒక టీం ఏర్పాటు చేసి కుకింగ్ కోల్ అంటే క్వాలిటీ కోల్ ఏ రకంగా పెంచాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద చాలా ప్రేమ, మళ్ళీ మరి రాజకీయాలు వస్తాయి వద్దు. అది ఒక్కటి చెప్తాను, ఎందుకంటే కోల్ సంబంధించి కాబట్టి మీరు అడిగిన చెప్పాలా.
నేను టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పుడు 40 ఉత్తరాలు రాసిన. ఏ ఉత్తరాన్ని కూడా ఒకరోజు జవాబు చెప్పిన పాపాను పోలే. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని 49% ఉందని అప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఏ ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రమేయం తీసుకోలేదు. ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, ఒక సిఎస్ఆర్ విషయంలో కావచ్చు, ఒక డిఎంఎఫ్ విషయంలో కావచ్చు, ఒక నిర్ణయం విషయంలో కావచ్చు, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేదు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సింగరేణిని ఆ రకంగా తయారు చేసి పెట్టారు. 49% కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడము, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండడము, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగస్వాములు చేయడము గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయడం లేదు. కానీ ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి నాకు ఉత్తరం రాసి ఈయన కూడా కుమ్మక్కయిందా, ఈయన కూడా భాగస్వామ్యం ఉందా అని తొండి ఆట మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలను మాట్లాడదలుచుకుని నా ప్రెస్ కాన్ఫరెన్స్ పువ్వు దేవస్థ మీరు ఏదే ఇస్తారని నా భయం. అది ఏంది అనేక ఏరియాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో 600 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా 4-5 బ్లాక్స్ ఉన్నాయి. అవి కూడా చేస్తున్నాము. నేను ఇవన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు తీస్తున్నాను. మీకు నేను మైన్ క్లోజర్ చేయకముందు ఎట్లుండే పరిస్థితి, మైన్ క్లోజర్ చేసినాక గ్రీనరీ ఎట్లా డెవలప్మెంట్ అయింది, కొంత లెవెల్ ఎట్లా చేశాము, వాటర్ బాడీస్ ఎట్లా డెవలప్ చేశాము, టూరిజం స్పాట్స్ ఏ రకంగా డెవలప్మెంట్ చేశాము, రెస్టారెంట్స్ ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము, అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ ఎట్లా పెడతా ఉన్నాము, ఎట్లా రీయూజ్ చేస్తున్నాం ల్యాండ్ అనేటువంటిది కూడా 147 వీడియోస్ తయారు చేసి రిలీజ్ చేస్తాను దేశంలో. ఎందుకంటే దాన్ని డబ్బులు ఇస్తున్నాను, ఫ్రీగా చేస్తలేదు. నేను డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టి ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ పెట్టి చేస్తా ఉన్నాను. అబ్సల్యూట్లీ 100% మీరు రీటైల్ ఇచ్చేద్దాం. అబ్సల్యూట్లీ. అది అందుకే మేము 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కార్యక్రమం తీసుకుంటున్నాం. మీరు లేట్ వచ్చారు. హైదరాబాద్లో కూడా రోడ్ షో పెడుతున్నాం, మీరు అందరు రావాలి. దాన్ని కూడా హైదరాబాద్లో 11వ తేదీ సాయంకాలము హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. పాలసీ మేకర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, టెక్నాలజీ కంపెనీలు, ఇన్వెస్టర్స్ చేసేటోళ్ళు అందరిని ఆహ్వాని. ఎందుకంటే మేము ఏది ఎవరికి ఇవ్వాలన్నా కూడా ఒక పోటీ తత్వం తీసుకొచ్చే ఇస్తాం. నిన్ను పిలిచి ఆయన పిలిచి అయ్యాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఉంటాయి. ఏ పారామీటర్కి ఎంత మార్క్ ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. దాని ప్రకారం అందరూ అప్లై చేసుకోవాలి. ఆ పారామీటర్స్ ప్రకారము అనేక డిఫరెంట్ డిపార్ట్మెంటు, నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూర్చుంటారు. వచ్చినటువంటి అప్లికేషన్స్ అలాన్ని చూసి ఎవరికి ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనేటువంటి ప్రాజెక్ట్ చేస్తాం. కాబట్టి ఆ రకంగా 11th ఫస్ట్ మీటింగ్ ఢిల్లీ మీద కంప్లీట్ అయింది. సెకండ్ మీటింగ్ హైదరాబాద్లో ఉంది. థర్డ్ మీటింగ్ బాంబేలో ఉంది. ఆ యొక్క గ్యాసిఫికేషన్ సంబంధించి చాలా వేగవంతంగా మేము ముందుకెళ్తా ఉన్నాం అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. మీకు ఒకటి నేను చెప్పేసి దాని గురించి. అది కోల్ బ్లాక్ సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం కాకముందే మా ఇనిషియేటివ్ కారణంగా రద్దయింది. నాకు అర్థమైంది కదా. ఇంకా అప్లికేషన్స్ సమయం పూర్తి కాలేదు. ఆ యొక్క నిబంధన ఏదైతే ఉన్నదో నిబంధన కారణంగా మొత్తం రద్దయిపోయింది. ఇక స్కామ్ ఏడుందాడా అర్థమైంది. ఆ పాయింట్ అర్థమైంది కదా. అప్లికేషన్స్ మీరు 15th వరకు పెట్టుకోండి అన్నాం. నేను అనలే, స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. మేము ఈ లోపలనే మీ నిబంధన సరిగా లేదని చెప్పి నేను స్వయంగా మీటింగ్ పెట్టి చెప్పాను. ఒక కమిటీ వేశాను. మా కమిటీ వాళ్ళు వచ్చి చూసి ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఉండాలి. నేను మళ్ళీ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది ఏదైనా ఒక కోల్ బ్లాక్ ఆక్షన్లో తీసుకోవాలంటే ఏ కంపెనీ అయినా సరే ఆ కోల్ బ్లాక్ స్పాట్ మీదకి వెళ్ళాలి. ఎందుకు ఇది ఒక్కటే ఇలా కోల్ బ్లాక్ లేదు, డిఫెన్స్లో అనేక రకాల ప్రాజెక్టులలో ఉంది. ఏం చేస్తారంటే టెండర్ తీసుకున్న తర్వాత, కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత కాంట్రాక్టర్ చెప్తాడు ఇక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ దారి లేదు, ఇది గుట్ట ఉంది, ఇది మైనింగ్ చేయడానికి వీల్లేదు, రోడ్ వేయడానికి వీల్లేదు,
ప్రాజెక్ట్ కట్టడానికి వీలేదు, కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాము, మా టైం ఎక్స్టెండ్ చేయండి, మాకు బడ్జెట్ పెంచండి, రివైజ్ చేయండి బడ్జెట్ అని కోర్టుకు వెళ్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఏదైనా సరే మోడీ గారు వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చాం, మీరు ముందే వెళ్ళండి, చూడండి, చూసిన తర్వాతనే టెండర్ వేయండి. అది సెల్ఫ్ డిక్లరేషన్. నేను వెళ్ళాను, చూశాను. ఎందుకు? రేపు కోర్టుకు వెళ్ళకుండా, రేపు రోడ్డు బాగాలేదనో, గుట్టు వచ్చిందనో, నీళ్లు ఉన్నాయనో, కరెంటు లేదనో, ఇదే ఇంకా అనేక రకాల ఇబ్బందులు అనేవి కోర్టుకు వెళ్ళొద్దు. అందుకే అది మైనింగ్ సెక్టార్లో కూడా సైట్ విజిట్ అనేది కంపల్సరీ చేశారు. ఇది ఇక్కడే కాదు, అనేక ప్రాజెక్టులలో ఉంది. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చేసిందంటే, చాలా తెలివైనటువంటి ప్రభుత్వము, సింగరేణి విజిట్ చేసిందా, సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వాలని పెట్టారు. సింగరేణి సర్టిఫికేట్ అవసరం లేదు, ఎవరైతే టెండర్లో పాల్గొంటాడో వాడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ వచ్చిందా, చూసిందా, నీవు మనం చూసి సర్టిఫికేట్ మనం ఎందుకు ఇవ్వాలా? ఇది వచ్చిన ఇష్యూ. దాన్ని 15వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి సమయం ఉంటే 11వ తేదీ ఆ దరఖాస్తులు పెట్టుకోకముందే ఆ యొక్క టెండర్ క్యాన్సిల్ అయింది. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. 11వ తేదీ అయిపోయింది. ఇక దానికి మనం పట్టుకొని లాగితే ఏం లాభం? మళ్ళీ వాళ్ళు చేయాలా? అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. అది ఎందుకంటే సింగరేణి ఎందుకు చెప్పాను, టోటల్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే డిఎంఏ ఫండ్ కూడా సిద్దిపేట తెచ్చుకున్నారు. అప్పుడు కూడా ఎవరికి తెలియదు. సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడ పోయిందో తెలియదు అప్పుడు కూడా, టీఆర్ఎస్ టైంలో. అంటే మనం ఎక్కువ జనరల్గా సిఎస్ఆర్ కానీ డిఎంఎఫ్ కానీ ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టాలంటాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా వాడెవడో వచ్చిండు కదా, ఏదో హాకీయా ఫుట్బాల్, అది మెస్సీ కోసం కూడా ఖర్చు పెట్టారు. అయినాక ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెడుతున్నాడు కదా, దాన్ని కూడా సింగరేణి ఫండ్స్ తెచ్చుకున్నాడు. పని ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి పోతే అని చెప్తాను దయచేసి. కాబట్టి నేను మొదటిసారి పెట్టాను, దీంట్లోకే పరిమితం కావాలని, వేరే ఏం లేదు. నేను ఎప్పుడు కూడా పెట్టలేదు. నేను చేస్తున్నటువంటి కష్టము, మోడీ గారు చేస్తున్నటువంటి కష్టం, ఈ 2 సెక్టార్లు ఎట్లా చేశాము, దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది, అది మీ ద్వారా మన తెలుగు ప్రజలందరూ తేలాలని నా ప్రయత్నం. ఏం జరిగింది? అయిపోయింది కదా, విడ్రా చేసుకుని ఇంకేముంటుంది? ఒక దానికి ఏముండదు, నాకేం అధికారం లేదు. చెప్తే కదా నీకు ఇంతకుందే. సింగరేణి అంతా స్వతంత్రంగా నడుపుకుంటారు. 49% అధిక కేంద్ర ప్రభుత్వం ఉందని సోయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి లేదు, మా తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదు. అది నేను చెప్పేది. ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు? 100% ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. నేను వచ్చిన తర్వాతనే ఇంకా కార్మికుల కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నాను. కొంత కాస్ట్ కటింగ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు విపరీతంగా డబల్ సింగరేణి అమ్ముతున్నటువంటి కోల్ను చూస్తే మా కోల్ ఇండియా కంటే డబల్ రేట్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా సింగరేణి కార్మికులను రక్షించుకోవాలి. తెలంగాణలో 50% సింగరేణి మీద ఆధారపడి ఉంటుంది. సింగరేణి మన తెలంగాణకు మరి చాలా గౌరవప్రదమైనటువంటి సంస్థ అనేటువంటి దృక్పథంతో అనేక చర్యలు ఏకపక్షంగా నేనే తీసుకుంటున్నాను. సింగరేణికి సంబంధించి నేను 2 సంవత్సరాలుగా